ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎసెన్షియల్ టీచింగ్స్లో భాగంగా ఈరోజు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు తన తల్లికి పిండోత్పత్తి అనే మానవ పుట్టుకకు కారణమైనటువంటి ఒక అద్భుతాన్ని తన తల్లికి వివరించుట అనే విషయాన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, మొదటిసారి చూస్తున్నటువంటి వాళ్ళైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి. సో పాయింట్లోకి వెళ్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ప్రకృతి కారణంగాను, ఆహార వ్యవహారాదుల వలనను, పంచభూతముల వలన మానవుడు అరిషడ్ వర్గాలకు లోనవుతున్నాడు. అయితే గతినెరిగి మనసు కుదుటపరుచుకున్నట్లయితే ఈ అరిషడ్ వర్గాలు అతడిని ఏమీ చేయలేవని ఆయన మనకు జ్ఞానాన్ని బోధిస్తూ తన తల్లితోనే చెప్తున్నాడు ఈ విషయాలన్నీ. మనం తినే ఆహారము వలన ఆహారము శక్తిగా మారుతుంది. దానికంటే ముందు మనం తినేటటువంటి ఆహారము ఘన పదార్థంగా ఉంటుంది. అది మేధస్సుగా మారుతుంది. దాని వలన మన యొక్క గుణాలు ప్రేరేపించబడతాయి. ఇదే మేధస్సు అనే మాటకు అర్థం ఏంటంటే ఆహారము మన గుణాలను ప్రేరేపిస్తుంది అని అర్థం. దాని వలన మాంసము, దాని వలన రక్తము వలన తేజస్సు. అంటే ఆహారము రూపాంతరము చెందుతూ మన దేహంలో ఫైనల్గా శక్తిగా మారుతుంది. ఆహారము ఘనపదార్థంలో ఉంటుంది, తర్వాత రసంగా మారుతుంది, ఆ రసము రక్తంలో కలుస్తుంది, రక్తంలో కలిసిన తర్వాత శక్తిగా మారుతుంది. ఆ శక్తి ప్రతి అణువుకి కణకణానికి అందుతుంది. అయితే అసలైనటువంటి శక్తి ఒకటి ఉంటుంది. ఆహారము ఆ శక్తిగా మారి తర్వాత పిల్లలను పుట్టించేటటువంటి ఒక రేతస్సుగా, శక్తిగా, జీవశక్తిగా మారుతుంది. మనం తినే ఆహారమే మరలా శక్తిగా మారుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇందులోనే సమస్తము ఉంది. ఆహారమే పిల్లలు మనం గుణాలను ప్రేరేపిస్తుంది. అయితే ఈ రేతస్సు ఏ విధంగా మారుతుంది? ఇందులో అతి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే సంగమ కాలంలో పురుష రేతస్సు ఎక్కువగా ఉంటే మగపిల్లలు పుడతారు. సంగమ కాలంలో స్త్రీ రేతస్సు ఎక్కువగా ఉంటే ఆడపిల్లలు పుడతారు. అదే సంగమ కాలంలో సగం ఇద్దరు రేతస్సులు సగం ఉంటే నపుంసకులుగా పుడతారు. అదే సంగమ కాలంలో మనోవైకల్యం అంటే మనస్సు గజిబిజిగా ఉండి, గందరగోళంగా ఉండి, వ్యాకులస్తులుగా ఉండి, గొడవలతో ఉన్నప్పుడు సంగమిస్తే పిల్లలు అంగవైకల్యంతోనూ మనోవైకల్యంతోనూ పుడతారు అని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తన తల్లికి చెప్తూ ఉన్నారనమాట. మై డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాలు మరిన్ని సీక్రెట్స్ మీ ముందు తీసుకొస్తాను. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్